హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఇవాళ వీడియోలో అయితే నేను కరివేపాకు రోటి పచ్చడి అయితే చూపించానండి. చాలా బాగా చేశాను. ఈ కరివేపాకు అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. మన హెయిర్ గ్రోత్కి కానీ చాలా బాగుంటుంది. మనం కూరలో వేస్తే తీసాడు పడేస్తూ ఉంటాం కానీ కరివేపాకు అనేది చాలా మంచిదండి, తీసుకోవాలి. అందుకనే మనం కూరలో వేస్తే తీసేస్తాం కాబట్టి ఇలా పచ్చడి చేసుకున్నాం అనుకోండి, కమ్మగా తినొచ్చండి. వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి టేస్టు. మన ఇడ్లీలోకి, దోశలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయండి. ఈరోజు కరివేపాకు పచ్చడి అయితే చూపిస్తున్నానండి. ఇది పక్కా నేను చేసే స్టైల్లో చూపిస్తున్నాను మీకు. నేనైతే ఇవాళ మా వారు ఫ్రెష్గా కోసుకొచ్చాను షాప్ కోసమని. దానికోసం అయితే నేను కడిగి కొంచెం నిమ్ము లేకుండా ఆరబెట్టేసుకున్నాను. కొంచెం చింతపండు అండి, ఒక 2-3 రెబ్బలు అంతే చాలు. ఒక 13 ఎండుమిరపకాయలు, 2 స్పూన్లు ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ వేస్తానండి జీలకర్ర, ఒక 3 టమాటాలు తీసుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. మనం ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాం. స్టవ్ అయితే వెలిగించేసుకున్నానండి. ఒక బాండ్లు అయితే పెట్టేసుకొని మనము ఈ కరివేపాకు పచ్చడి అనేది మన టిఫిన్లోకైనా, ఉప్మాలోకైనా, పొంగల్లోకైనా, ఇడ్లీలోకైనా చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా మనం తగినంత ఆయిల్ వేసుకుందాం. దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి కరివేపాకు పచ్చడి అయితే. మనకి ఇది 2 రోజులు 3 రోజులు ఉంటుందండి, అంత మించి ఏమి ఉండదు. ఎందుకంటే నేను ఎర్రగడ్డ వేస్తున్నాను అందుకని. ఒకవేళ మీరు ఎర్రగడ్డ వద్దు అనుకుంటే ఎక్కడ నిమ్ము లేకుండా చూసుకొని తెల్లగడ్డ వేసుకొని దంచుకోవచ్చండి. టమాటా వేస్తున్నాం కదా అందుకని టమాటా వేయకుండా తెల్లగడ్డ వేసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఒక టమాటా అలా వేసుకోండి, ఎక్కువ వేయద్దు. ఇప్పుడు నేనంటే మామూలుగా 2 డేస్కి కాబట్టి 3 టమాటాలు వేసుకుంటున్నానండి. మనం టమాటాలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కరివేపాకు పచ్చడి. ఇది నేను చేసుకునేదండి ఇంట్లో. నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైనా మనకి చెప్పాను కదా, ఎన్నోసార్లు చెప్పుంటానంటే నా వీడియోలో, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనం, లేదంటే మిరపకాయలు మాడిపోతాయి. ముందు కొంచెం మిరపకాయలు వేగినిద్దామండి. చూడండి కొద్దిగా వేగినాయి కదా, ఇప్పుడు మనం ధనియాలు వేసుకుందాం. ధనియాలు వేసుకున్న తర్వాత కొంచెం 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుంటానండి బాగా. ఇప్పుడు నేను పక్క తీసి పెట్టేసుకుంటానండి. మనం ఎండుమిరపకాయలు ఇట్లా వేయించుకున్నామంటే తొందరగా కూడా మెరిగిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మనం యాక్కుండా ఉంటే మళ్ళీ నలగవు కూడా ఇవి. పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇదే బాండీ స్టవ్ మీద పెట్టేసుకుంటానండి. పెట్టేసుకొని ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుంటాను. మనం కరివేపాకు వేయించుకుందాం. కొంచెం ఎక్కువ అవసరం లేదు. ఇదండి ఒక బౌల్ తీసుకున్నాను నేను. దీన్ని బాగా సిమ్లోనే పెట్టి వేసుకున్నామండి. కరివేపాకు బాగా వేగాలి, అప్పుడే మనకి పచ్చడి అనేది 2 రోజులు 3 రోజులైనా ఉంటుంది. కరివేపాకు బాగా వేసుకున్నాము. చూడండి మన కరివేపాకు వేగిపోయిందండి. దీన్ని కూడా తీసేసుకున్నాం, పక్కన పెట్టుకున్నాం. స్టవ్ మీద పెట్టేసుకొని మళ్ళీ మనం కొద్దిగా నూనె వేసుకొని టమాటా వాడుచుకుందామండి. సరిపోతుంది. నేను 3 కాయలు తీసుకున్నాను కదా టమాటా, అవి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ టమాటాల్లోనే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుంటున్నాను. 2 కలిసి మగ్గిపోతాయి మనకి. మన టమాటాలు మగ్గిపోయిన తర్వాత చూపిస్తాను మీకు. సిమ్లోనే పెట్టేసి మనం మగ్గబెట్టేసేయచ్చు. మనకి టమాటా కూడా మగ్గిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రోట్లో వేసి దంచేసి, ఈ దంచే లోపల ఇది కూడా చల్లారిపోతుంది మనకి. వెళ్ళిపోదామండి, దంచుకునేద్దాం. చూడండి నేనైతే ఇప్పుడు ఎండుమిర్చి చేసేసుకుంటున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను రోలు అయితే. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుంటామండి. ముందు చూసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ వేసాను. మెత్తగా దంచుకున్నాం ముందు. చూడండి మనకు బాగా మెదిగింది కదా,
ఈ మాత్రం మెదిగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నామండి. కరివేపాకు కూడా వేసుకొని దంచుకుందాం. చూడండి మనకి మాత్రం మెదిగింది కదా. ఇప్పుడు మనం టమాటా కూడా వేసేసుకున్నాం అండి. కరివేపాకు పచ్చడి అనేది మనకి జుట్టుకి చాలా మంచిదండి, హెయిర్కి. కరివేపాకు అనేది చాలా మంచిది హెల్త్కి. అన్ని విధాలా కూడా కరివేపాకు తినాలి. కరివేపాకు పొడి కానీ పచ్చడి కానీ అలా వేసుకుని ఒక ముద్దలో తిన్నామంటే బాగుంటుంది. ఇప్పుడు మనం టమాటా కూడా వేసేసుకొని ఈ రోజు నాకు బాగా పనికొచ్చిందండి పచ్చళ్ళకి, చాలా బాగుంటుంది. అలాగనేసే ఉంటే మెరిగిపోతుంది. ఉప్పు ఒకసారి చెక్ చేసుకుంటానండి. మనం ఫస్ట్లో వేసిందే కదా, అందుకని కొంచెం తక్కువైందండి నాకు. కొంచెం వేసాను, 1/2 స్పూను. అన్నంలోకి కానీ చెప్పాను కదండి, ఉప్మాలోకి కానీ చాలా బాగుంటుంది. పొంగలి కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది నాకు. కొంచెం చింతపండు నానేసుకున్నాం కదా, ఆ నీళ్ళు వేసుకుంటున్నాను. అదండి కొంచెం 1 స్పూన్ ఉంటాయండి. నేను ఒక 2 డేస్కే కాబట్టి మాకు అయిపోతుంది కాబట్టి నేను వాటర్ పోసుకుంటున్నాను. ఒకవేళ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 రోజులు పెట్టుకోవాలంటున్నారంటే 3-4 రోజులు ఖచ్చితంగా వాటర్ వేసుకోబాకండి. ఇప్పుడు మెదిగింది కదండి. ఇప్పుడు ఒక అరగడ్డ అయితే వేసుకుంటున్నాను. చూడండి మనకి ఎర్రగడ్డ అనేది కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఎక్కువ దంచుకుంటే మనకి తినేటప్పుడు తగులుతూ ఉండదు, అందుకని తగులుతూ ఉంటేనే మనకి బాగుంటుంది. తీసేసుకున్నాం. స్పూన్తో బాగా రాదండి, అందుకే నేను చేయి పెట్టేస్తున్నాను. చూసారా ఎంత బాగుందో కరివేపాకు పచ్చడి. ఒక ముద్దలో కానీ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. చూడండి కరివేపాకు పచ్చడి రెడీ అయిందండి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.